Hi guys, welcome back to Filmy Stack, a new episode of Filmy Updates. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ గురించి, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి, టీజర్స్, ట్రైలర్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. పాత ఛానల్ అనుకొని చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసేలా చూసి అవ్వకపోతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడితే సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి యాక్ట్ చేసిన మూవీ తెలుసు కదా, సినిమా పేరే తెలుసు కదా, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మిక్స్డ్ టాక్ ఉంది, ట్రై చేయండి. నెక్స్ట్ ప్రదీప్ రంగనాథన్ అండ్ మమితా బైజీ యాక్ట్ చేసిన డూడ్ మూవీ కూడా నెట్ఫ్లిక్స్లోనే అవైలబుల్గా ఉంది, ఫన్ మూవీ. నెక్స్ట్ మన కిరణ్ అన్న యాక్ట్ చేసిన కేరా మూవీ ఆహాల్ అవైలబుల్గా ఉంది, బాగుంది, ఫన్. దాంట్లో కొంచెం చిన్న ఎమోషనల్ బాగానే ఉంది అది కూడా. అంతే, ఈ వారం ఓటీటీ దివాళీ మూవీస్ అన్నీ ఈ వారం ఓటీటీలోకి వచ్చేసినాయి. నెక్స్ట్ ఈ వారం టీజర్స్ అండ్ ట్రైలర్స్ చాలా రిలీజ్ అయ్యాయి, అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ సుమ వాళ్ళ అబ్బాయి రోషన్ కనకాలది మౌగ్లీ రిలీజ్ అయింది, టీజర్ బాగానే ఉంది రూరల్ బ్యాక్డ్రాప్లో. నెక్స్ట్ మన నరేష్ అన్నది 12 రైల్వే కాలనీ ట్రైలర్ రిలీజ్ అయింది, అది ఈ వారం సినిమా కూడా రిలీజ్ అవుతుంది. బాగుంది, అంటే క్రైమ్ డ్రామా లాగుంది. అంటే డైరెక్టర్స్ పొలిమేర చేసిన వాళ్ళు, కొంచెం ఆ ఫ్లేవర్ కూడా అక్కడక్కడ కనిపించింది ట్రైలర్లో. చూద్దాం, ట్రైలర్ అయితే బాగుంది. నెక్స్ట్ శివకార్తికేయన్ది పరాశక్తి టైటిల్ టీజర్ రిలీజ్ అయింది, పెద్దగా ఏం లేదు, అంటే ఆల్రెడీ చూసిన షార్ట్సే ఉన్నాయి, కొత్తగా ఏం లేదు. మన రవితేజ అన్నది ఈ సంక్రాంతికి మొన్నే ఒక సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ ఈ సంక్రాంతికి ఇంకో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు, దాని టీజర్ రిలీజ్ అయింది. పేరు వెరైటీగా ఉంది, అది భర్త మహాశైలకు విజ్ఞప్తి. టీజర్ బాగానే ఉంది, ఈసారి అన్న రవితేజ అన్న హిట్ కొడతాడేమో చూడాలి. నెక్స్ట్ కీర్తి సురేష్ గారిది టీజర్ రిలీజ్ అయింది, రివాల్వర్ రీటా, క్రైమ్ కామెడీ జానర్లో ఉంది టీజర్. ఇవి ఈ వారం టీజర్స్ అండ్ ట్రైలర్స్. నెక్స్ట్ సాంగ్స్ గురించి మాట్లాడితే సాంగ్స్ కూడా చాలా రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ మన శర్వా అన్నది బైకర్ మూవీ నుంచి ప్రిటీ బేబీ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ కొంచెం వెరైటీగా ఉంది, కానీ శర్వా అన్న డ్యాన్స్ చాలా బాగా చేశాడు. నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి ఫస్ట్ డే ఫస్ట్ షో సాంగ్ రిలీజ్ అయింది. అంటే ఫస్ట్ డే రోజు థియేటర్ ముందు మనం చేసే మాస్ డ్యాన్స్ లాగా బాగుంది, సాంగ్ బాగుంది, డ్యాన్స్ కూడా బాగుంది. నెక్స్ట్ అఖండ నుంచి అఖండ తాండవం సాంగ్ నిన్నే రిలీజ్ అయింది. అఖండ ఫస్ట్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది, ఇది అంటే తర్వాత నచ్చచేమో, ఇది నాకు అంత అనిపించలేదు ఫస్ట్ సాంగ్ అంతా, చూద్దాం ఫ్యూచర్లో నచ్చచేమో. నెక్స్ట్ గ్లోబ్ ట్రాటర్ నుంచి అసలు ఏమి అప్డేట్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా సాంగ్ రిలీజ్ చేశారు, టైము ఏం చెప్పలేదు, సాంగ్ చాలా బాగుంది. అంటే ఈ అప్డేట్స్ అన్ని మనం లాస్ట్లో మాట్లాడుకున్నాం, ఎస్ఎస్ఎంఈ అప్డేట్స్ అన్ని. సో అవి సాంగ్స్, అంతే. నెక్స్ట్ ఈ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడితే మన నరేష్ అన్నది ఆల్రెడీ ఇందాక ట్రైలర్స్లో మాట్లాడుకున్నట్టు 12 రైల్వే కాలనీ 21st రిలీజ్ అవుతుంది, ట్రైలర్ బాగుంది, నా ఫస్ట్ ప్రయారిటీ అయితే అదే. నెక్స్ట్ మన ప్రియదర్శి అన్నది ప్రేమంటే మూవీ కూడా 21st రిలీజ్ అవుతుంది, ట్రైలర్ ఇంకా రాలేదు, వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ రాజ్ తరుణ్ అన్నది పాంచ్ మినార్ కూడా 21st రిలీజ్ అవుతుంది, దాని ట్రైలర్ కూడా వచ్చింది, మర్చిపోయాను ఇందాక చెప్పడం, దాని ట్రైలర్ కూడా వచ్చింది, బాగానే ఉంది, కామెడీ, చూద్దాం. అది నెక్స్ట్ వీక్ 21st రిలీజ్ అవుతుంది. వీటితో పాటు సూర్య అన్నది వీడొక్కడే రిలీజ్ చేస్తున్నారు 22nd, అది అంతే. ఈ వారం థియేటర్లో రిలీజెస్ అండ్ రిలీజెస్ అవే. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మన తరుణ్ భాస్కర్ది ఓం శాంతి 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 హి పోస్టర్ రిలీజ్ చేశారు, అంటే ఇది మలయాళం సినిమా రీమేక్, జై జై జయ హేకి రీమేక్ ఇది, దాని పోస్టర్ రిలీజ్ చేశారు బర్త్డే సందర్భంగా. అండ్ నెక్స్ట్ సందీప్ కిషన్ది సిగ్మా పోస్టర్ రిలీజ్ చేశారు, దీని డైరెక్టర్ మన తలపతి విజయ్ వాళ్ళ అబ్బాయిది. అండ్ ప్రభాస్ అన్నది ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, మర్చిపోయాను, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు, అంటే అందరు ఎప్పుడెప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ అన్ని సాంగ్స్ అన్నీ వస్తున్నాయి, కానీ మా ప్రభాస్ అన్న సాంగ్ ఇంకా రావట్లేదు అని ఫ్యాన్స్ కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. దానికి ప్రొడక్షన్ హౌస్ నుంచి కొంచెం వెయిట్ చేయండి, అన్నీ ఒకేసారి వదులుతాం లైన్గా అని అంటున్నారు, చూద్దాం, రావచ్చు నెక్స్ట్ మంత్ నుంచి సాంగ్స్. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అసలు నవంబర్లో జస్ట్ రివీల్ అంటే ఒక పోస్టరో టీజరో జస్ట్ ఒక 10-20 seconds టీజర్ వస్తుందేమో అనుకున్నాను, కానీ ఫస్ట్ లుక్లో ఒక్కొక్కరు లుక్స్ రివీల్ చేస్తున్నారు. సాంగ్ అసలు అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, చెప్పని కూడా చెప్పలేదు, డైరెక్ట్గా సాంగ్ ఇచ్చేశారు. నెక్స్ట్ పాసెస్ కూడా పాస్పోర్ట్ ప్రింట్ చేశారు,
ఆల్రెడీ రీల్ అప్లోడ్ చేసాం. అది ఈరోజే ఈవినింగ్ 6 నుంచి స్ట్రీమ్ అవుతుంది. చూద్దాం ఎన్ని అప్డేట్స్ వస్తాయో, ఏమేం చేస్తారో. చాలా ప్లాన్ చేసినట్టున్నారు. నిన్న సుమా కూడా కొన్ని ఫొటోస్ అండ్ రీల్స్ పెట్టారు. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు ఈవెంట్ గురించి. ఇవన్నీ మనం కుదిరితే రేపు మాట్లాడుకుందాం, ఈవెంట్ హైలైట్స్ అన్ని. ప్రియాంక చోప్రా నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మందాకిని అని పేరు కూడా ఉంది. లాస్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఏమో కుంభ అని పెట్టారు, దీంట్లో మందాకిని అంటే గంగా రిలేటెడ్. మహేష్ బాబు పేరేమో రుద్ర అని టాక్. సో అంటే శివుడు రిలేటెడ్, శివుడు గంగాదేవి ఏదో ప్లాన్ చేస్తున్నారు మొత్తానికి. చూద్దాం. సో ఇవి ఈ వారం ఫిల్మీ అప్డేట్స్. మీకు ఏ అప్డేట్ ఎగ్జైటింగ్ అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ శివ రిలీజ్ అయింది, దాని ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆ వీడియో రావచ్చు. కుదిరితే రేపు SSMB అప్డేట్ ఈవెంట్ మీద హైలైట్స్ అన్ని కలిపి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చిన్నదో పెద్దదో రేపు అది ఈరోజు ఈవెంట్ అయ్యే దాన్ని బట్టి తెలుస్తుంది. అది నెక్స్ట్ ఆ వీడియోస్తో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అంతే, బాయ్.